నారా చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా సమావేశాలు బహిరంగ సభలు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తుంది. ప్రజలందరూ కూడా ఈ వైకాపా ప్రభుత్వ విధ్వంస పాలనకి అందరూ కూడా ఈరోజు బాధితులే. అందువలన ఈరోజు రా కదలిరా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలు మరి ఘన విజయాలు సాధిస్తోంది. మనం చూసాం గత 5 సంవత్సరాల్లో కూడా మరి ఈ వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక అనుభవరాహిత్య ఒక నియంత పాలన కక్ష సాధింపులే ఆయన పరిపాలన యొక్క ట్రేడ్ మార్క్గా పరిపాలిస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి ప్రజలు రా కదలిరా సభలు అశేష జనవాహిని తరలివస్తూ ఘన విజయం చేస్తున్నారు అంటే మరి వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 97% ఫెయిల్యూర్ అయిపోయింది. ఇక మనకు ఆయన పరిపాలన అవసరం లేదు, ఆయన్ను మరి బై బై జగన్ అంటూ ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలంతా కూడా వచ్చి ఈ రా కదలిరా సభల్ని ఘన విజయం సాధించి పెడుతున్నారు. మరి మనం చూస్తున్నాం విధ్వంస పాలన అంటే ఈరోజు ఏ వర్గం వారు కూడా ఈరోజు తీసుకుంటే యువత కానీ మహిళ కానీ లేదు సామాన్య ప్రజలు కానీ ఈ పెరిగినటువంటి ధరలతో మరి ప్రభుత్వం తరఫున ఎలాంటి మరి ఒక సహాయ సహకారాలు లేకపోయి మరి మనిషి జీవించడమే రోజుకు ఒకసారైనా కడుపు నిండా అన్నం తినడమే భారమైపోయిన ఈ రోజుల్లో ప్రజలంతా కూడా ఆ విధంగా రా కదలిరా సభల్ని విజయవంతం చేస్తున్నారు. మరి ఈ రా కదలిరా సభలో మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ యువశక్తిని ఈ రోజున మనము వాడుకోవాల్సిన అవసరం ఉంది. 60% ఉన్నటువంటి యువశక్తిని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన యువత ప్రోత్సహిస్తూ యువతను ఈ రోజున వాళ్ళ భవిష్యత్తు కోసం రమ్మని పిలుస్తూ వాళ్ళందరినీ కూడా ఈ రా కదలిరా సభల్లో భాగస్వాములు చేస్తూ వాళ్ళందరికీ రేపు బంగారు భవిష్యత్తును ఇచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన పరిపాలనే అని వాళ్ళలో నమ్మకం కలిగించి ఈ రోజున ఈ రా కదలిరా సభలు కూడా ఈరోజు యువతతో ఉత్సాహం వాళ్ళలో పొంగి పొరలి వాళ్ళంతా కూడా ఈరోజు చాలా అధిక సంఖ్యలో ఈ రా కదలిరా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అదే కాకుండా ఈ రోజున యువతకి ఏమి ప్రాజెక్టులు లేవు, కంపెనీలు తీసుకురాలేదు, ఉన్నటువంటి కంపెనీలను తరిమేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు ఇంతవరకు తీసుకురాలేదు. ఎవరికి కూడా మరి ఎలాంటి సహాయం అందించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అప్పుల పాలైపోయి మరి ఎలాగ ఆదుకుంటుంది? మరి మన భవిష్యత్తే మన పౌరులు, భావి పౌరులు. అటువంటి వారి భవిష్యత్తే లేనప్పుడు రాష్ట్రానికి ఇంకేం భవిష్యత్తు ఉంటుంది అని ఈరోజు పెద్దలు, యువకులు, మహిళలు అందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఈ రా కదలిరా సభలు ఘన విజయం చేస్తున్నారు. ఇకపోతే మనం చూస్తున్నాం మరి ఈ తిరుపతి